నమస్కారం. ఎస్సీబీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రావణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రగులుతున్న సమైక్య జ్వాలలు, జిల్లా వ్యాప్తంగా వెలువెత్తిన నిరసనలు. 48 గంటల దీక్షకు దిగిన సీకే బాబు. చిత్తూరులో సోనియా గాంధీ శవయాత్ర నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. స్వచ్ఛందంగా ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసిన ఉద్యోగులు. రెండో రోజు రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు. సమైక్య సాధన కోసం భవనమెక్కిన మహిళలు. చేయి చేయి కలుపుతూ పిడికిళ్లు బిగిస్తూ తామంతా తెలుగువారం అంటూ సమైక్యవాదమే మా నినాదం అంటూ నాయకులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, విద్యార్థులు సమైక్య గళాన్ని గొంతెత్తి చాటుతున్నారు. తిరుపతిలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ దృశ్యాలను ప్రేక్షకులకు ఎస్సీబీ న్యూస్ ప్రత్యేకంగా అందిస్తున్నది. ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, సత్యాగ్రహణం చేసి ఒక తండ్రిని ధార పోసి దాయాదుల వెన్ను వంచి సొంత గడ్డ సమార్జించి తెలుగు జాతి పరువు పెంచి సమైక్యతను నిర్వచించి ఇప్పుడు రాష్ట్రపటం చించి చించి ఏమున్నది 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 ఏమున్నది. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓ సోదరుడా ఓ నా చెలికాడా, ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ. ఆంధ్రసీమ తెలంగాణ ఒక్కొక్కటొక ఊడ, ప్రతి ఊరు ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడ. పట్టించామనుకో ఇప్పుడు వేరుపాటు చీడ, ఇంకేమున్నది ఏమున్నది ఏమున్నది ఏమున్నది. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని, జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని, నడుమన మన అడుగులు తడబడిపోతే నడకలలో వడిపోతే మనకు మనకు చెడిపోతే గొంతుల శృతి విడిపోతే కలయిక సందడిపోతే ఒక స్నేహపు ముడిపోతే గడిపోతే ఏమున్నది 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 ఏమున్నది. ఓయి తెలుగువాడా ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ ఓయి తెలుగువాడ ఓయి తెలుగువాడ తగదింటి నడుమగోడ తగదింటి నడుమగోడ తగదింటి నడుమగోడ.
సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమం చేపట్టిన చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు 48 గంటలు నిరాహార దీక్షలు పూనుకున్నారు. నిన్నటి రోజు బంద్కు పిలుపునివ్వడంతో పట్టణంలో బంద్ ప్రశాంతంగా జరిగినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో జేఏసీ 72 గంటలు బంద్కు పిలుపునివ్వడంతో చిత్తూరు నగరంలోని ప్రయాణికులు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే 48 గంటల నిరాహార దీక్షకు పూనుకున్నారు. నిన్నటి రోజు రాత్రి ఎమ్మెల్యే గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష ఉద్యమంకు శ్రీకారం చుట్టారు. రాత్రి అక్కడే బస చేశారు. అయితే ఈ రోజు ఉదయం నగరంలో బంద్ లేకపోయినప్పటికీ బంద్ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి నిరాహార దీక్ష చేస్తున్న సీకే బాబుకు మహిళా సంఘాలు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారస్తులు మద్దతునిచ్చారు. సంఘీభావం ప్రకటిస్తూ సుమారు 500 మంది ఎంప్లాయీస్ ర్యాలీగా వచ్చే సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1947 సంవత్సరంలో అన్ని చిన్న రాష్ట్రాలు కానీ సంస్థానాలు కానీ విలీనం చేస్తే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో అరాచక చర్యలు పాల్పడుతూ పెద్ద రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగా విభజిస్తూ అన్నదమ్ములను విడదీస్తూ భాషాపయుక్త రాష్ట్రాలంతా కూడా చిన్న రాష్ట్రాలుగా చేస్తూ ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలు మరి చిన్న రాష్ట్రాలు చేసి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నక్సలైట్ల ప్రాబ్లం ఏర్పడుతుందని ఉన్నా కూడా హోంశాఖ మంత్రిత్వం తెలిపినా కూడా పెడచెవిన పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని పొట్టి శ్రీరాములు లాంటి. మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు చిత్తూరు జనతా బజారు వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేకు పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు ఉద్యమానికి మద్దతునిచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో చిత్తూరు నందు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ దిష్టిబొమ్మను శవయాత్రగా నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద దిష్టిబొమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. చిత్తూరు పురవీధుల్లో శవయాత్ర నిర్వహించిన వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకులు భారీగా సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. పాత బస్టాండ్ కూడలి వద్ద గాంధీ విగ్రహం సర్కిల్లో సోనియా గాంధీ శవయాత్రను ముగించారు. అనంతరం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర సాధనలో సీమాంధ్ర మంత్రులు, ఎంపీలను సమన్వయం చేసుకోవడంలో వైఫల్యం చెందారని ఐఎన్టీయూసీ నాయకులు మబ్బు చెంగారెడ్డి ఆరోపించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కాంగ్రెస్, టీడీపీ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జ్యోతిరావు పుల్లే విగ్రహం నుంచి ఎన్టీఆర్ సర్కిల్, ప్రకాశం రోడ్, కృష్ణాపురం టానా, గాంధీ రోడ్, నాలుకల్ల మండపం మీదుగా సాగింది. వాహన రాకపోకలను అడ్డుకున్నారు. టౌన్ క్లబ్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి ధర్నా చేశారు. ధర్నాలో మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీసే అధికారం సోనియా గాంధీకి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడం వలన సీమాంధ్ర ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. సోనియా గాంధీ సొత్తు కాదన్నారు. 15 లక్షల కోట్లతో హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని, ఇప్పుడు హైదరాబాద్ ను తెలంగాణకు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీమాంధ్రలో మొత్తం రగులుతున్న 13 జిల్లాలు రగులుతున్నా కూడా ఢిల్లీ పెద్దలు వాళ్ళకి సంబంధం లేనట్టు ఎమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం. అదేవిధంగా చూస్తే సీమాంధ్రకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు, అలాగే సెంట్రల్ మినిస్టర్లు, ఎంపీలు వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో కూర్చొని వాళ్ళు ఏదో కాఫీలు, టీలు తాక్కుంటా పాతకాన్ని కొట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ రాష్ట్రం తగలబడిపోతుంది అనే ఆలోచన లేకుండా వాళ్ళందరూ కూడా ఈరోజు పట్టించుకోకుండా ఉండడం సమంజసం కాదు. ఈ ఆందోళన ఉధృతమయ్యే కొద్దీ ఇంకా ఉగ్ర రూపం దాల్చిందంటే అది ఎంత పరిస్థితికి పోతుంది అనేది పూర్తిగా అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించి ఉద్యమం బాట పట్టి ఉద్యమంలో అందరం కలిసికట్టుగా పోరాడి రాష్ట్రాన్ని సమర్థంగా ఉంచేందుకు గట్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు ఐటీ రంగంలో కానీ, విద్యా సంస్థలు కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, వైద్య కళాశాలలు కానీ అన్నీ కూడా హైదరాబాద్ నగరంలో రావడం జరిగింది. అలాంటి రాజధానిని వదులుకోవడం తల్లి నుంచి బిడ్డను వేరు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈరోజు పార్టీలకు అతీతంగా మేము కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, వైఎస్ఆర్సీ కానీ, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అందరూ కూడా నాయకులు జెండాలు అజెండాలు పక్కన పెట్టి రోడ్లపైకి వస్తే రేపు పార్లమెంట్లో బిల్లును అడ్డుకుంటే ఖచ్చితంగా సమైక్యాంధ్ర సాధిస్తామనే నమ్మకంతో, విశ్వాసంతో ఈరోజు రోడ్ల మీద విద్యార్థుల భవిష్యత్తును, ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి కోరారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉదయం ఆర్టీసీ బస్ స్టేషన్ కు చేరుకుని బస్సులను అడ్డగించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు బస్సు టైర్లకు గాలి తీసేసి టైర్లకు నిప్పంటించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలు నాయకులు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీలు పదవులు ముఖ్యం కాదని విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధే ముఖ్యమని చాటి చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం ముక్కలైందంటే బిడ్డల భవిష్యత్తు అంధకారం అవుతుంది. దయచేసి విజ్ఞతతో ఆలోచించండి. రాజకీయ లబ్ధి కోసం ఒకరు లెటర్లు ఇచ్చేసి ఈరోజు అంతా కూడా ఈ రాష్ట్రం రావణ కాష్టంగా తయారైపోయింది. కాబట్టి దయచేసి పార్టీలన్నీ పక్కన పెట్టి ముక్త కంఠంతో ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వస్తే ఖచ్చితంగా సమైక్యాంధ్ర మనం సాధించుకుంటాం. రేపు భవిష్యత్తులో ఈరోజు హైదరాబాద్ నగరం ఏర్పడి 40-50 సంవత్సరాలు అయినాక ఇంత అభివృద్ధి చెందింది. మరి ఉన్న పరంగా 10 సంవత్సరాల్లో మీరు ఒక సపరేట్ రాజధాని చేసుకొని అభివృద్ధి చెందండి అంటే ఇది మంచి సాంప్రదాయం కాదు. ఈరోజు హైదరాబాద్లో ఐటీ పరిశ్రమలు కానీ, కార్పొరేట్ వైద్య సదుపాయాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, పెద్ద పెద్ద మల్టీ కాంప్లెక్స్లు కానీ అన్నీ వచ్చాయంటే ఈరోజు ఈ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం నుంచి పెద్ద పెద్ద పెట్టుబడిదారులంతా కూడా కోట్లాది రూపాయలు అక్కడ వెచ్చించడంతో ఆ హైదరాబాద్ నగరం మహానగరంగా తయారైంది. అనంతరం మబ్బు చెంగారెడ్డి ఆధ్వర్యంలో యువకులు పెద్ద ఎత్తున స్కూటర్ ర్యాలీ నిర్వహించి టీటీడీ పరిపాలనా భవనం చేరుకుని ఉద్యోగులను బయటకు పంపి సమైక్యాంధ్రకు మద్దతుగా బంద్ పాటించాలని సూచించారు. విధులను బహిష్కరించిన న్యాయవాదులు ఎన్జీఓ తిరుపతి నగరంలో వేర్వేరుగా స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు సమైక్యాంధ్రకు మద్దతుగా కోర్టు ఆవరణం నుంచి టౌన్ క్లబ్ మీదుగా చిత్తూరు, తిరుపతి ఎంపీల నివాసం వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహించి తిరిగి ఎన్టీఆర్ సర్కిల్ కు వచ్చి ధర్నా నిర్వహించారు. అంతకు ముందు ఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో వెటర్నరీ కళాశాల నుంచి భారీ ఎత్తున స్కూటర్ ర్యాలీ ప్రారంభమైంది. బాలాజీ కాలనీ, మహతి, రామకృష్ణ డీలక్స్, రుయా సర్కిల్, ఖాదీ కాలనీ, అన్నమయ్య సర్కిల్ మీదుగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ నుంచి తిరుపతి ఎంపీ చింతామోహన్ నివాసానికి వెళ్లి కపిల్ తీర్థం, లీలామహల్ మీదుగా మంత్రి గల్లా అరుణకుమారి నివాసమైన కరకంబడికి చేరుకున్నారు. వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేయాలని నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర సాధన కోసం తమ ప్రాణాలనైనా అర్పిస్తామని మహిళలు మున్సిపల్ కార్యాలయం ఎదుటగా ఉన్న భవనంపైకి ఎక్కి నిరసన తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం సమైక్యాంధ్ర ఉద్యమంకు మద్దతుగా ఓ మహిళ భవనంపైనున్న టవర్ ఎక్కి నిరసన తెలుపుతూ జై సమైక్యాంధ్ర నినాదాలు చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సిబ్బందితో అక్కడికి చేరుకుని మహిళకు నచ్చజెప్పి భవనం పైనుంచి కిందకు తీసుకువచ్చారు. అనంతరం ఆమె మున్సిపల్ కార్యాలయం కూడలి వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్దకు తన అనుచరులతో వెళ్లి విగ్రహానికి ముసుగు వేసి నిరసన తెలియజేశారు. రెవెన్యూ అధికారులు కార్యాలయానికి తాళాలు వేసి సమైక్యాంధ్ర కోసం ఉద్యమ బాటలో పయనించారు. తిరుపతి పురవీధుల్లో భారీ ర్యాలీని నిర్వహించి ఆందోళన చేశారు. గురువారం తిరుపతి డివిజన్ పరిధి రెవెన్యూ శాఖ ఉద్యోగులు తమ కార్యాలయాలకు తాళం వేసి విధులను బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించి తిరుపతి నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి ఎయిర్ బైపాస్ రోడ్, లక్ష్మీపురం సర్కిల్, బ్లిస్ సర్కిల్, తెలుగు తల్లి విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, గాంధీ విగ్రహం, రైల్వే స్టేషన్, జీకారు వీధి, గాంధీ రోడ్, ఆర్సీ రోడ్ మీదుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తూ నగర వీధుల్లో ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు నరసింహులు నాయుడు మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధించే వరకు విధులకు హాజరు కామన్నారు. వీధుల్లోకి ఎక్కుతామన్నాం, నిన్న వీధుల్లోకి ఎక్కాము. రేపటి నుండి ఇంకా దిగ్బంధనం చేసే ప్రయత్నాలు చేస్తాము. రాజకీయ నాయకుల పైన ఏమాత్రం ఆధారపడే ప్రసక్తే లేదు. రాజకీయ నాయకులు అన్ని పార్టీలు దాదాపుగా ఇక్కడ కుమ్ముకైనందువల్ల మాకు మద్దతు తెలిపే వాళ్ళని కలుపుకొని ఏ రాజకీయ పార్టీ అయినా మద్దతు వాళ్ళ కూడగట్టుకొని వీధుల్లోకి రావడం, సమైక్యాంధ్రాన్ని పరిరక్షించుకోవడమే ధ్యేయం తప్ప ఇక్కడ అంతవరకు విశ్రమించేది లేదని. రాష్ట్ర విభజన ప్రకటనపై మండిపడ్డ ప్రభుత్వ ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు.
సమైక్య ఉద్యమంలో భాగంగా గురువారం తిరుపతి మున్సిపల్ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి తాళాలు వేసి ఉద్యోగులు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పెద్ద ఎత్తున సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు వర్మ మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ను విడదీయడం వలన అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతా సమస్య ఉత్పన్నమవుతుందని చెప్పారు. సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ కూడా బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. సమైక్యంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కొంతమంది స్వార్థం కోసం చీల్చి రెండు ముక్కలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల భవిష్యత్తు, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక అవసరాలు, వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాల కల్పన పైన ఎటువంటి ప్రకటన చేయకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేయడం అనేది చాలా ఏమనిజరిగా భావిస్తూ మేము కూడా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు బంద్ పాటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. యూపీఏ సమన్వయ కమిటీ సిడబ్ల్యూసీ తెలంగాణ విభజన ప్రకటన చేశారంటే అందుకు సీమాంధ్ర ప్రాంతాల మంత్రులు, ఎంపీల నిర్లక్ష్యమే కారణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ విమర్శించారు. గురువారం విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ, ఆందోళన కార్యక్రమాలకు నరసింహ యాదవ్ తమ మద్దతు తెలిపారు. ఎస్వి ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా జ్యోతిరావు పూలే విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం, ప్రకాశం రోడ్డు మీదుగా కృష్ణాపురం టానా వరకు నిర్వహించారు. తిరిగి ఎన్టీఆర్ విగ్రహం చేరుకున్న విద్యార్థులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు, చెట్టు మీద కొంగ, కేసీఆర్ దొంగ, వెంటనే సమైక్య ప్రకటన చేయాలి, సోనియా గాంధీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థులను ఉద్దేశించి నరసింహ యాదవ్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు రోషం ఉంటే ఇప్పటికైనా రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్రకు వ్యతిరేకం కాదని చెప్పారు. పొలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయాలకు పార్టీ నాయకులు కట్టుబడి ఉంటారన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ రాష్ట్రాన్ని నట్టేటు ముంచిన కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్తారు. ఈ రోజు సీమాంధ్రలో ఈ అక్రమ జ్వాలలను చూసి వెంటనే కూడా సమైక్యాంధ్రకు అనుకూలంగా కూడా వెంటనే పునః సమీక్ష జరిపి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మా పిల్లల భవిష్యత్తు కానీ, ఇక్కడ వ్యాపారాల భవిష్యత్తు కానీ, ఉద్యోగుల భవిష్యత్తు కానీ ఈ రోజు అంతా కూడా నట్టేట ముంచేసి మంగళవారం 7 గంటలప్పుడు దీన్ని ఈ విధంగా మా హక్కులు కాదాచే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. రాష్ట్ర విభజనకు నిరసనగా తిరుపతిలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆటో ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో గురువారం ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలో పెద్ద ఎత్తున ఆటోలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రి కూడలి వద్ద నుండి ఆటో ర్యాలీ బయలుదేరి వివేకానంద సర్కిల్, రుయా ఆసుపత్రి, అన్నారావు సర్కిల్, భవానీ నగర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రవి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టి ప్రజలను అనేక సమస్యలకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. సీమాంధ్ర రాజకీయ ప్రతినిధులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర కోసం పోరాటాలు సాగించాలని కోరారు. సమైక్యాంధ్ర సాధన కోసం తాము నిరంతరం పోరాడతామని తెలియజేశారు. ఎవరిని సమర్థించకుండా రాష్ట్ర విభజించిన తప్పు సమైక్యంగానే ఉంచాలనేసి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విన్నపం చేసుకుంటున్నాము. దయచేసి సమైక్యంగా ఉండాలి, విభజిస్తే ఇంకా తీవ్రం చేస్తాం. తిరుపతి మొత్తం ఆటో స్టాండ్ లో అన్ని కలిపి ఆటో యూనియన్ తరఫున జై సమైక్యాంధ్ర నినాదాన్ని బలంగా వినిపించడానికి మేము ఈ రోజు ర్యాలీని జయప్రదం చేయడానికి కృషి చేస్తున్నాము. జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర. సమైక్యమే మా ధ్యేయం. సోనియా గాంధీకి రాష్ట్రాన్ని విడగొట్టే అధికారం లేదని ఎస్వి హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం పేర్కొంది. గురువారం ఎస్వి హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు అనుకూలంగా ర్యాలీ నిర్వహించారు. జ్యోతిరావు ఫూలే విగ్రహం నుంచి ఎన్టీఆర్ విగ్రహం మీదుగా ఎస్వి హైస్కూల్ పాత భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో ఎస్వి హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు మాట్లాడుతూ
సీమాంధ్ర ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లనే సిడబ్ల్యూసి యూపీఏ సమన్వయ కమిటీ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశారని చెప్పారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ప్రజాప్రతినిధులు పదవులు వదిలి ఉద్యమాల్లో పాల్గొవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ప్రజలందరూ సురక్షితంగా ఉంటారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సోనియా గాంధీ వాళ్ళంతా దిగి వచ్చి సమైక్యాంధ్ర కోసం మద్దతు తెలపాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్వీ స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం తరఫున తిరుపతి నుంచి మేము కోరుకుంటున్నాం. అన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా మా వెంట ఉన్నాయి. ఇదే వ్యాపార సంఘాలు, పొదుపు సంఘాలు ఇవన్నీ కూడా మా వెంట ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఖచ్చితంగా యూపీఏ గవర్నమెంట్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ ర్యాలీలో ఎస్వీ హై స్కూల్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర సాధనే మా లక్ష్యమని ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తిరుపతి సెంట్రల్ బస్టాండులో గురువారం అన్ని యూనియన్ల నాయకులు సమైక్యాంధ్రకు మద్దతుగా మానవహారం నిర్వహించారు. కేసీఆర్ డౌన్ డౌన్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డౌన్ డౌన్, సమైక్యాంధ్ర ముద్దు, తెలంగాణ వద్దు, సీఎం పదవికి రాజీనామా చేయాలి, తెలుగు ఔన్నత్యాన్ని కాపాడాలి, సమైక్యాంధ్ర జిందాబాద్, ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మానవహారం సందర్భంగా ఎన్ఎంయు జోనల్ కార్యదర్శి చంద్రయ్య, ఆవుల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకు బస్సులు రోడ్డెక్కవని పేర్కొన్నారు. ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని బలోపేతం చేసి సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకు కూడా మేము పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నామనేసి మన గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రజల యొక్క కోరిక మేరకు రాజకీయ నాయకులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాల బాట పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి మేము భావిస్తున్నాం. ఆర్టీసీ తరఫున ప్రతి కార్మికుడు కూడా సమైక్యాంధ్ర కావాలనేసి ఈ రోజు సీమాంధ్రాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏదైతే ఇళ్లలో కూర్చొని వాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా ప్రింట్ మీడియాకిను అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాకి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆ విధానాన్ని పక్కన పెట్టి ముందుకొచ్చి మా వెనకాల మా ముందు నిలబడి పోరాటాలు చేసేదానికి మీరు సిద్ధంగా ఉండాలా. అలాంటి దమ్ము ధైర్యం లేని ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఉండాల్సిన పరిస్థితి మీకుంది. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం కూడలిలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి గురువారం సాయంత్రం సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం చేరుకున్నారు. డీఎస్పీలు శంకర్, నరసింహారెడ్డి తమ సిబ్బంది చేరుకొని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. శాంతియుతంగా ఆందోళన చేసుకోవాలని సాప్స్ నాయకులకు చెప్పడంతో చేసేది లేక సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు ధర్నా చేశారు. ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది అని ప్రచారం చేసే టీటీడీ సంస్థ అధర్మానికి పాల్పడుతూ ధర్మ ప్రచార పరిషత్ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని సిపిఎం పార్టీ నాయకులు కందారపు మురళి విమర్శించారు. తిరుపతి సిపిఎం కార్యాలయం ఎంబీ భవన్ లో గురువారం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టులో పనిచేస్తున్న కళాకారులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కందారపు మురళి మాట్లాడుతూ టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టులో గత 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కళాకారులకు శాశ్వత భృతి కల్పించాలని అన్నారు. 2008వ సంవత్సరం అన్నమాచార్య కళాకారులకు టీటీడీ ధర్మకర్త మండలి ఆమోదించిన అంశాలను అమలు పరచాలన్నారు. ప్రతి కళాకారునికి గుర్తింపు కార్డు, ఉచిత బస్ పాసు, స్విమ్స్ ఆసుపత్రిలో ఉచిత చికిత్సలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇంటి స్థలాలు, బ్రహ్మోత్సవ బహుమానం అందజేయాలని సూచించారు. కళాకారులకు ఆదాయపు పన్ను రద్దుపరచాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఊంజల సేవలందు మొదటి ప్రాధాన్యత కల్పించాలని, వృద్ధ కళాకారులకు పెన్షన్లు ఏర్పాటు చేయాలని కోరారు. టీటీడీ దేవస్థానములు తీసుకోబోయే పర్మనెంట్ ఉద్యోగాల్లో అన్నమాచార్య కళాకారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కుమార్ రెడ్డి, పెంచులయ్య, అంజయ్య, యాదగిరి, రత్నకుమార్, చల్లా వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. 2100 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి టీటీడీ ఈరోజు అన్నమాచార్య ప్రాజెక్టుకి ఇస్తున్నటువంటి నిధులంత, అందులో నేరుగా కళాకారులకు చెందుతున్నంత, లేదంటే ధర్మ ప్రచారం పేరుతో ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ కోట్లకి ఏమైపోతా ఉన్నాయి? ఈ కోట్లకు ఒక లెక్క పక్క ఏమీ లేదు, ఒక పద్ధతి కూడా లేదు. ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని పదే పదే చెప్పేవాళ్ళు, ఈ ధర్మం గురించి పదే పదే మాట్లాడేవాళ్ళు. వీళ్ళు చేసినటువంటి చట్టాలనే తుంగలోకి, వీళ్ళు చేసిన తీర్మానాలనే పక్కన పెట్టేసి, వీళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నింటినీ పక్కన పెట్టి ధర్మాన్ని గురించి మాట్లాడుతూ ఈరోజు అధర్మంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ యాజమాన్యం పట్ల భక్తులు ఈరోజు నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. టీటీడీ ఫారెస్ట్ విభాగంలో పనిచేస్తున్న టైం స్కేల్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ మండల అటవీ శాఖాధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖలో పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని గురువారం అలిపిరి బస్టాండ్ ఎదురుగా ఉన్న మండల అటవీ శాఖాధికారి కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఫారెస్ట్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ ఫారెస్ట్ విభాగంలో ఎంతో కాలంగా పనిచేస్తున్న కార్మికులకు పోరాటాల ఫలితంగా టైం స్కేల్ ఇచ్చారని తెలిపారు. గత 4 నెలల నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొని అటవీ ప్రాంతంలో ఫైర్ డ్యూటీలు చేసిన తమకు ఇంతవరకు జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నుండి తమ కార్మికులను పని కల్పించకుండా అధికారుల అనుమతి వస్తేనే పని ఇస్తామని డీఎఫ్ఓ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికులకు వెంటనే టైం స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 23వ తేదీ టైం స్కేల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టైం స్కేల్ అమలు చేయకుండా ఉంటే మళ్ళా మేము 8 నెలలు ఏకదాటిగా పోరాటం చేస్తే మళ్ళా మాకు అవుట్ సోర్సింగ్లో మీకు విధులు ఇస్తామనేసి విధులు కల్పించడం జరిగింది. ఫైర్ డ్యూటీకి 100 మందిని 56 మందిని వచ్చి గార్డెన్ డ్యూటీలు ఇచ్చారు. ఫైర్ డ్యూటీలు ఇప్పటికి అయిపోయాయి. ఇంకట్లాంచే ఈఓ గారు ఆర్డర్ ఇస్తేనే మీకు వర్క్ లేకుంటే లేదని చెప్పేసి మమ్మల్ని ఈరోజు బ్రేక్ చేయడం జరిగింది. ఇంతవరకు మాకు 4 నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదు. కాబట్టి మమ్మల్ని ఈరోజు డ్యూటీలో నిలిపేశారు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు మేము ధర్నా చేస్తూ ఉన్నాము. ఇది కానీ రేపటిలోగా మాకు పరిష్కారం చేయకపోతే మేము నేరుగా ఈఓ ఇంటి ముందరనే కూర్చుంటామని, ఆయన నిర్లక్ష్య వైఖరి మీద ఈఓ గారి ఇంటి ముందర ధర్నా చేస్తామనేసి మేము. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్, ఫైర్ డ్యూటీ కార్మికులు పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు మబ్బు చెంగారెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెంగారెడ్డి మాట్లాడుతూ ప్రశాంతంగా అన్నదమ్ముల్లో కలిసిమెలిసి ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం స్వార్థ రాజకీయాల కోసం ముక్కలు చేయడం బాధాకరమన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ సమైక్యాంధ్ర ఉద్యమానికి స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు పార్టీల ముసుగుల నుండి బయటకు వచ్చి రాష్ట్ర సమైక్యతకు పాటుపడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజల మనోభావాలను తెలుసుకుని రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపటి నుండి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నామని ఆయన తెలియజేశారు. తిరుపతి రాయలచెరువు రోడ్లోని రైతు బజార్లో గురువారం వివిధ కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రగులుతున్న సమైక్య జ్వాలలు, జిల్లా వ్యాప్తంగా వెలువెత్తిన నిరసనలు. 48 గంటల దీక్షకు దిగిన సీకే బాబు. చిత్తూరులో సోనియా గాంధీ శవయాత్ర నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. స్వచ్ఛందంగా ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసిన ఉద్యోగులు. రెండో రోజు రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు. సమైక్య సాధన కోసం భవనమెక్కిన మహిళలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.